స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 34వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన దేవ, మీకు వందనాలు. కోలంక ప్రాంతాన్ని బట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ సమయం మందు చేరొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. చదవబడిన వాక్కు ద్వారా మా అందరితోనూ మాట్లాడండి. ఈ శబ్దము ఎంతవరకైతే వెళ్తుందో లైవ్ ద్వారా తండ్రి చూడబోతున్నటువంటి వారికి, చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖనంలో భక్తుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అంటే ఎన్ని భయాలు ఒక వ్యక్తి జీవితంలో కలగాలో అన్ని రకాల భయాలు కలుగుతున్నాయట భక్తుడైనటువంటి దావీదు అనుభవం. అంటే ఒకదాని తర్వాత ఒక్కొక్క భయం వెంటాడుతూ ఉన్నది. ఈరోజు ఇలాంటి భయాలు మనల్ని కూడా వెంటాడుతూనే ఉన్నాయి. రోగము అనే భయము, అప్పులనే భయము, నిందలు అనే భయము, అవమానం అనేటువంటి భయం, ఇలాగా రకరకాలమైనటువంటి భయభ్రాంతులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఈ భయాలు మనల్ని ఆవరించినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఊర్లో దొంగలు పడ్డారు అనుకుందాం. ఆ సమయంలో అప్పుడు సైకో వచ్చాడు ఊర్లోకి, బయటకు వస్తే కత్తితో పీక కోసేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు. ఊర్లో దొంగలు పడ్డారనుకో, అప్పుడు డోర్లు ఓపెన్ చేసుకుని ఏంటి అలా పడుకుంటారు? ఎవరైనా పడుకోరు కదా. అంటే ఒకవేళ దొంగలు పడితే వారి వల్ల మనకి ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే కొన్ని భయాలు మన జీవితాల్లోనికి సంక్రమిస్తూ ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతానేమో అన్నటువంటి భయం, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాను అనేటువంటి భయం, దేవుడు నన్ను వదిలేస్తాడేమో అన్నటువంటి భయం, మనుషులు నన్ను చంపేస్తాడేమో అన్నటువంటి భయం, ఇలాగా అనేకమైనటువంటి భయాలు వెంటాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనము కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని ఆలోచించుకోవాలి. హల్లెలూయా. కనుక భక్తుడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా ఆయన నన్ను తప్పించెను. అంటే దేవుడు మన భయములన్నిటిలో నుండి మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటిలో నుండి మనల్ని తప్పించి రక్షించడానికి దేవుడు సమర్థుడు. ఈ సంగతి మనం మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనకు కలిగిన ఈ భయముల నుండి, ఉపద్రవము నుండి దేవుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తాడో, ఏ విధంగా మనల్ని తప్పిస్తాడో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఏ విధంగా చేస్తాడండి ఆయన? దేవుడు ఏ విధంగా మన జీవితాలలో ఉన్నటువంటి భయాన్ని, శాపాన్ని తప్పించి మనల్ని రక్షిస్తాడో అంటే, దేవుడు మనల్ని కాపాడడానికి, దేవుడు మనల్ని తప్పించడానికి, రక్షించడానికి అవకాశము మనము ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
16వ వచనం నుండి చదవండి. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో నెబుకద్నెజరు ఇన్నను గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. చూడండి, రాజ దర్బారులో మరి బానిసులుగా ఉన్నటువంటి శద్రక్ మేషక్ అబేద్నెగోలను వారికి కలిగినటువంటి ఆ ప్రమాదములో నుండి దేవుడు ఏ విధంగా తప్పించాడో మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మనల్ని ఎలా తప్పించాలో మనమే అవకాశం ఇవ్వాలి దేవుడికి. అంటే అక్కడ దేవునికి వేరుగా బ్రతకడానికి ఆ ఏరియాలో, ఆ దేశంలో శాసనాలు ఉన్నాయి. అంటే బ్రతికే వాళ్ళు ఎవరైనా ఎలా బ్రతకాలంటే రాజుకి ఇష్టలుగా, దేవునికి అవిధేయులుగా బ్రతకాలి. కానీ భక్తులు తమ మనస్సులను నొప్పించుకుని దేవునికి అవిధేయులుగా, రాజుకి ఇష్టలుగా మేము బ్రతకడం నెవర్, ఇంపాసిబుల్, అది కుదరని పని అని రాజుకి వేరుగా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి పూనుకున్నారు. పూనుకుంటే ఏం జరిగింది? ఇప్పుడు అగ్నిగుండం అడ్డొచ్చింది. చాలా మంది అనుకుంటున్నారు భక్తి చేయడం అంత సామాన్యమైన విషయం కాదు, దేవుడికి ఇష్టలుగా ఉండడం అంత సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే ఎప్పుడైతే భక్తి నీవు చేయడానికి పూనుకుంటావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటావో, ఆటోమేటిక్గా అనేకులు నిన్ను వెనక్కలాగడానికి పరుగులు తీస్తారు. నీ మీద రకరకాలమైనటువంటి భయములు, దాడులు సాతాను తీసుకుని వస్తుంటాడు. వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టడిగా ఉంటున్నప్పుడు రకరకాలమైన వ్యక్తులు తరుముతూ ఉంటారు. అంత సాధ్యము కాదు. అందుకే యెహోవాకు దేవునికి ఇష్టడిగా ఉండట ఏంటి? దేవునికి ఇష్టంగా మనం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయన మనసు మన మీద ఉండదు. దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయన మనల్ని దర్శించాడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉన్నాం అనుకో, మన మీద అందరూ కూడా దాడి చేయడానికి కొనుక్కుంటారు. హల్లెలూయా. మరి శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునికి ఇష్టలుగా, రాజుకి వేరుగా బ్రతికితే ఏమి సాధించారు వాళ్ళు అని అంటే, అగ్ని గంధముల గుండా వారిని శిక్షించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు రాజు, ఇప్పుడైనా సరే మీ బుద్ధి మార్చుకుంటారా చెప్పండి, పూజిస్తారా లేదా అంటే, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. తమ్ముడు ఒకసారి ఇక్కడ ఎక్కువైపోయింది చూడండి, అందులో ఎక్కువ ఉంది, తగ్గించు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము దేవునితో సమాధాన పడాలి, మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి మేము మొరపెట్టాలి, కానీ దేవునికి వేరుగా నువ్వు చెప్పినట్లుగా మేము మొక్కం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వేరుగా వాళ్ళకి మొక్కడానికి ఓకే ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వేరుగా రాజు ప్రతిష్ఠించినటువంటి ఆ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడలేదు. అమ్మ వినాలి శ్రద్ధగా, మీరు ఈ పని చేసుకుంటూనే వినాలి. హల్లెలూయా. కాబట్టి నెబుకద్నెజరును, శద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎవరి పక్షమై ఇశ్రాయేలులైన యూదులైనటువంటి ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోల వైపు వచ్చాడు. అంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షముగా ఉన్నారు, దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడిన వారుగా ఉన్నారు. కనుక దేవుడు
ఆ ఉపద్రవములో ఆ శ్రమలలో ఛార్జింగ్ అయిపోయిందేంటి? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఏంటి, దేవుని పక్షముగా వారు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి ఆవరించినటువంటి ఆ బంధకాల నుండి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు. హల్లెలూయా. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజము షద్రక్ మేషక్ అబేద్నెగోలను పోలినటువంటి వారిగా మనము ఉన్నప్పుడు, మన భక్తి చేసినప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నప్పుడు మనకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఇది మొదటి సంగతి. రెండవదిగా సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలోనికి రండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. చూడండి, భయపడుట వలన మనుషులకంట ఉరి వస్తున్నది, అంటే ప్రమాదం పొంచి ఉన్నది. అంటే భయపడ్డం అంటే ఎలా? అలా జరిగిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, ఇలా ఉంటదేమో, సో ఈ విధంగా అయిపోతుందేమో అని అనేక రకాల ఊహలతోటి కొన్ని భయాలు మనుషులో ఏర్పడతాయి. కొంతమంది నేను పాస్ అవనేమో, ఫెయిల్ అయిపోతానేమో అనుకుంటారు. అంటే పదే అలాగా, నేను ఇంతే, నా బ్రతుకు మారదు, అనేక రకాలమైనటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయి ఆ భయము వెంటాడుతుంది. అందుకని చెప్తుంది, ఆ విధమైనటువంటి భయపడుట వలనంట మనుషులకి ఉరి వస్తుంది, అంటే నాశనం వస్తుంది, కీడు వస్తుంది, ప్రమాదం వస్తుంది. అయితే యెహోవా యందు నమ్మకించేవాడు సురక్షితంగా ఉంటాడట. అందుకని బైబిల్ చెప్తుంది. మనం ఓన్ వాక్యంలోకి రండి, సరే ముగించేస్తాను త్వరగా, ఎందుకంటే మొత్తానికి అంతా 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఏంటి, మొట్టమొదటగా మన జీవితాలలో భయముల నుండి మనం తప్పించుకోవడానికి, మనకు ఊరుల నుండి మనం తప్పించుకోవడానికి మనం చేయవలసిన పని అని చెప్పిన దేవుని యొద్ద విచారణ చేయాలట. కానీ మనుషులైనటువంటి మనం చేస్తున్నటువంటి ఒక భయంకరమైన తప్పు, పాపం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయక మనము మనుషుల దగ్గర విచారణ చేస్తాం. హల్లెలూయా. అంటే మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఆ పరిస్థితులలో నుండి అసలు ఏ ఒక్కరు విడిపించేవారు మనకు లేకపోయినా సరే, కానీ దాని నిమిత్తం అంట దేవుని దగ్గర మనం విచారణ చెయ్యాలట. దేవా, ఒకసారి నన్ను చూడు, ఈ స్థితిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడు నువ్వు ఒక్కడు మాత్రమే, నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించు అని దీవారాత్రులు దేవుని సన్నిధిలో గడపాలంట, కనిపెట్టాలట. విచారణ చేయడం అంటే అర్థం ఏంటి? వెతకడం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ కేసు విచారణ చేస్తున్నారు అని అంట. అంటే విచారణ ఏం చేస్తారు? బాధపడి దగ్గరకు వచ్చింది విచారిస్తారు, అయ్యో పాపమని కాదు. అంటే దాన్ని కూర్చున్నటువంటి ఎంక్వైరీ చేసి అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరో, దోషులు ఎవరో వాళ్ళని పట్టుకోవడానికి ఆ కేసు విచారణకు వెళ్తుంది. కోర్టు వారు విచారణ చేస్తారు, పూర్వపదాలను పరిశీలన చేస్తారు. అలాగా మనం ఏం చేయాలట? నేను యెహోవా వద్ద విచారణ చేయగా అన్నాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో దేవుని దగ్గర మనం విచారణ చేయకపోవడం వలన మనకి భయం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. చాలా విలువైన సందేశం ఎందుకో దేవుడు మాట్లాడిస్తున్నాడు, శ్రద్ధగా వినండి. అంటే ప్రతి విషయంలోనూ మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి
దేవుణ్ణి మనం వెతకాలంట, దేవుడి దగ్గర విచారణ చేయాలంట. ఆ విషయమై దేవుని దగ్గర మనం మొరపెట్టి దేవుని వచ్చేటువంటి ఆన్సర్ కొరకు మనం వెతకాలి. హల్లెలూయా. నేను చాలా గొప్ప చదువు చదవాలనుకుని కష్టపడి చదువుకున్నాను, డాక్టర్ అవ్వాలనుకున్నాను. కానీ నేను డాక్టర్ చూపించుకోవడానికి మెడిసిన్స్కి డబ్బులే లేవు, అలా విరవించుకున్నాను. తర్వాత నేను మాస్టర్ అవ్వాలనుకున్నాను, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత ఎంఎస్సి చేద్దాం, మాస్టర్ ఆఫ్ సైన్స్ అనుకున్నాను. అయితే అది చేయడానికి కూడా అవకాశం లేదు. మధ్యలో జరిగినటువంటి కొన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య నక్సలైట్ నవ్వి కొందరిని చంపేద్దాం అనుకున్నాను. నేను కొన్ని అన్యాయాలను పెట్టి కొందరిని చంపేద్దాం నక్సలైట్ అవి అని అనుకున్నాను. ఈ మూడు కానీయలేదు దేవుడు ఏంటి. మూడు కాకుండా ఒక సేవకుడిని అయ్యాను నేను. అసలు కలలో కూడా నేను క్రైస్తవుని అవుతానని నేను అనుకోలేదు, కలలో కూడా పాస్టర్ని అవుతానని అనుకోలేదు, అవ్వాలని కూడా అనుకోలేదు. కానీ ఎట్లా అయ్యానో నాకే ఆశ్చర్యం. అయితే ఎందుకు చెప్తున్నానో గుర్తుంచుకోండి. జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఫలానా అవ్వాలని చాలా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, చదువుకున్నాను, ఆలోచించాను, అన్ని చేశాను. కానీ దేవుడు చేసుకుని వచ్చి పాస్టర్ని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే, ఇంకొకరిని చంపే ప్రయత్నం చేయట్లే, ఇంకో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయట్లే. అంటే దేవుని దగ్గర అనేకుల ప్రజల క్షేమము కొరకు, అనేకుల జీవితాలను బాగు చేయడము కొరకు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాను, విచారిస్తూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను యెహోవా వద్ద విచారణ చేయగా అన్నాడు దావీదు భక్తుడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంటే మన జీవిత విషయాలను బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, కుటుంబ జీవితాలను బట్టి, సామాజిక జీవితాలను బట్టి దేవుని దగ్గర నువ్వు కనిపెట్టాలి. ఏంటి ప్రభువా నా పరిస్థితి, నేను ఇలా ఉండడానికి వీలు లేదు, నన్ను కాపాడు, నన్ను తప్పించు, నన్ను రక్షించని ఇంకా ఆయనను ఆధారం చేసుకుని అంట మనం మొర్రపెట్టాలంట, వెతకాలంట. ఏంటి పూనుకున్నాం అనుకో, ఒక రోజు కాకపోతే ఒక రోజు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు మన విషయమై జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు జోక్యం చేసుకునేలాగా మనం విచారణ చేయాలి. అందుకే పోలీసు వారిని చూడండి, వారు ఆ కేసు పూర్తి అయ్యే వరకు కూడా దాని వివరాలు సేకరించడం కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలా దేవుడు మనకి కూడా కార్యం చేయడానికి ఆయన ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దీని నుండి పూర్తిగా విడుదల పొందే వరకు కూడా దేవుని వైపు చూస్తూ మనం మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఈ మూడు, ఉద్యోగం చేయాలనుకున్నాను, డాక్టర్ అవ్వాలనుకున్నాను, నక్సలైట్ అవ్వాలనుకున్నాను, దానికి ప్రయత్నాలు చేశాను, ప్రయోగాలు చేశాను, ఏం అవ్వలేదు. కానీ పాస్టర్ అయ్యానని చెప్తున్నాను. సేమ్ అదే విధంగా పెళ్లి విషయంలోకి వచ్చేసరికి, నా పెళ్లి విషయంలోకి వచ్చేసరికి నేను ఏ ప్రయత్నం చేయలేదు. అస్సలు వివాహం కొరకు నేను ఏ ప్రయత్నం చేయలేదు. ఇంత కట్నం తీసుకోవాలి, లేకపోతే అమ్మాయి ఇంత అందంగా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలని ఏ ప్రయత్నం చేయలేదు. చేసిన ప్రయత్నం ఏంటంటే ప్రార్థనా గదిలో, ప్రభువా పెళ్లి చేసుకోవాలని నాకు లేదు, ఒకవేళ చేసుకోవాల్సి వస్తే నాకు నువ్వు అప్పగించే ఒక శ్రేష్టమైనటువంటి పని, ఆ పనికి నాకు సహకారిని కావాలి తండ్రి. ఏ కులమో నాకు అవసరం లేదు, పేరు ఊరు ఏమీ నాకు అవసరం లేదు, నువ్వు నన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నావు, ఆ పనికి నాకు సహకారి నాకు కావాలి, లేకపోతే పెళ్లి వద్దని ప్రార్థన చేసుకున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి దగ్గర నేను మొరపెట్టాను, ఎక్కడికి నేను తిరగలేదు సంబంధాల కొరకు. కానీ ఊహించిన రీతిగా దేవుడే నాకు వివాహం జరిగించాడు. అందుకే ఏమంటున్నానంటే, నీ విషయమై, నీ జీవితంలో ఉన్న భయముల విషయమై, నీకు ఎదురవుతున్న సమస్యల విషయమై, నువ్వు పడిన శోధనల విషయమై, కీడుల విషయమై, ప్రమాదాల విషయమై దేవుని దగ్గర నువ్వు విచారణ చేయాలి, మొర్ర పెట్టాలి. దేవా నీ ఒక్కడివే నాకు క్షేమాధారం, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను, నన్ను తప్పించని మనకు అప్పగించుకోలేండి. చెప్తున్నాను ఒక మాట, స్నానము ఎంతో శరీరానికి అవసరం కదా, అవసరమే కదా. భోజనం అవసరం, తగినంత విశ్రాంతి కూడా
అవసరం. నేను భోజనం మానేస్తాను, నిద్ర మానేస్తాను, కానీ స్నానం మాను. హల్లెలూయా. నిద్రపోకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా ఉండను. అసలు నా వల్ల కాదు. ఇప్పుడు కొట్టేయించుకుంటే, మెడకి పసరు కొట్టేయించుకుంటే స్నానం మానేవాళ్ళు ఇప్పుడు ఒక వారం రోజులు. తడపకూడదు మరి. అందువల్ల ఇది ఎంచుకుంటే ఇప్పుడు ఎలా వారం రోజులు స్నానం చేస్తారు? ఎండాకాలంలోకి వచ్చేసాం, అయ్యి బాబు నా వల్ల కాదని ఆలోచనలు పడ్డాను. హల్లెలూయా. అలాగనే మన జీవితంలో స్నానము, భోజనము, నిద్రలాగా దేవుని దగ్గర విచారణ మాత్రం కంటిన్యూగా ఉండాలి. అది మానకూడదు అసలు. హల్లెలూయా. చాలా చెప్తున్నా, మనం దేవునికి ఎదురవుతున్న సమస్యలను బట్టి దేవుడికి తెలియపరచకపోవడం వల్ల, దేవుణ్ణి అడగకపోవడం వల్ల మనం ఇంకా కీడులే ఎదుర్కొంటాం, మనం ఇంకా చిక్కుల్లోనే పడతాం. అందుకు ప్రార్థన, సంఘ ప్రార్థన అవసరం, సేవకుని ప్రార్థన అవసరం, నీ ప్రార్థన అవసరం. 3 ప్రార్థనలు అవసరం. నీ ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని ప్రార్థన. సంఘము, సేవకుడు ప్రార్థిస్తున్నారు, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు అనుకో, సంఘ ప్రార్థన, సేవకుడు ప్రార్థన కొద్ది రోజుల తర్వాత ఆపేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజమే. ఇది చాలాసార్లు చెప్పాను నేను. జగం ఎరిగిన సత్యం అంటే క్రైస్తవ సంఘము ఎరిగినటువంటి సత్యం ఇది. నీవు ప్రార్థన చేయకపోతే, నీకు ఆ విచారణ లేకపోతే దేవుడి దగ్గర దైవజనుడి ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాడు, వినడు, లక్ష్యం చేయడు. నీకే బాధ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయడం అని ఆపేస్తాడు, దేవుడు విన. అలాగే చెప్పాడు బైబిల్లో. మోషే, దానియేలు, హనోకు, యోబు, దానియేలు లాంటి భక్తులు ప్రార్థన చేస్తే ఏమని అన్నాడు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేసిన అన్నాడు. అంటే దానియేలు ఎలాంటి ప్రార్థన పరుడు? ప్రార్థన మానడమా? సింహాల బోనుకని వెళ్తాను కానీ ప్రార్థన మానను అన్నాడు. హనోకు 360 ఏండ్లు పిల్లలను కనొచ్చు, ఆయన దేవునితో నడిచినటువంటి భక్తుడు. ఇక యోబు ఎలాంటి భక్తుడు? 10 మంది పిల్లలు చనిపోయిన, ఆస్తి పోయిన, ఆరోగ్యం పోయిన, స్నేహితులు గాయాలు చేసిన, భార్య పట్టించుకోకపోయినా దేవుని ఎదుట తన యథార్థతను, నీతిని విడవనటువంటి భక్తుడు. ఇలాంటి 3 కూడా కలిసి ప్రార్థన చేసిన యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, వినను అని. ఎందుకు అంటే వారికి లేదు ఆ మనసు, వీళ్ళు చేసిన విన్నన్నారు. అలా నీకు ఉండాలి మనస్సు. హల్లెలూయా. కనుక ముగించేస్తున్నాను నేను చాలా క్లుప్తమైనటువంటి సందేశంతో. దావీదు జీవితంలో అనేకమైన భయాలు ఏర్పడినవి. కన్న కొడుకులే దావీదును తరుముతున్నారు. ఎవరో కాదు, సొంత కొడుకులే దావీదుని చంపాలనుకున్నారు. అబ్షాలోము. పిల్లనిచ్చినటువంటి మామగారు సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. ఇలా దావీదుకి ఒకరి తర్వాత ఒక్కొక్కరు ఆటంకలే, అడ్డుబండలుగానే వచ్చారు. దావీదు జీవితం బాల్యం నుండి అరణ్యాల్లో పెరిగాడు. అమ్మకి, నాన్నకి దూరంగా, కుటుంబానికి, అన్నదమ్ములకి దూరంగా. కానీ ఎంత దూరంగా మనుషులకి బ్రతికాడో గాని అంత ఎక్కువగా దేవునికి దగ్గర అయ్యాడు. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో ఎటువంటి పనుల్లో, ఎటువంటి స్థలంలో మనం ఉన్నా గానీ దేవుని ఆలోచన చొప్పున మనం అడుగులు వేయాలి. దేవుని ఆలోచన చొప్పున మనం ముందుకు సాగాలి. దేవునికి విరోధమైనటువంటి స్థలములు, దేవునికి విరోధమైనటువంటి అడుగులు మనం వేయడం వల్ల మనము చిక్కుల్లో పడతాము, ప్రమాదంలో పడతాము. దేవుడు ఎట్లా కాపాడతాడు అప్పుడు? కాబట్టి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించానన్నాడు. ఎలా తప్పించాడయ్యా నిన్ను అంటే దావీదు చెప్తున్నాడు, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా. అది మెయిన్ పాయింట్. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత ఎక్కువగా నీ విషయమే దేవుని దగ్గర మొరపెడతావో, ఎంత ఎక్కువగా నువ్వు దేవునికి కనబడతావో అంత ఎక్కువగా దేవుడు నిన్ను కాపాడుతాడు, అంత ఎక్కువగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు దేవునికి కనబడకపోతే, దేవుని దగ్గర నువ్వు విచారణ చేయకపోతే, అయ్యా నా విషయం అని దేవుడు ఏం చేస్తాడు? అందుకని లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చెప్పాడు దేవుడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం, మొదటిది.
వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. విసుగక నిత్యము ప్రార్థన ఎలా చెయ్యాలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. పోయిన శుక్రవారం అక్కడ శనివాసులు ఇదే మెసేజ్ మూలవాక్యం ఉంది, నెట్లో వినండి. ఎలా ప్రార్థన ఎలా చేయాలని చెప్పాను, అందులో విలువైన సంగతులు ఒకసారి వినండి. నెట్లో ఉంది, మన ఛానల్లో ఉంది. విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడట. ఏంటి ఆ ఉపమానం అంటే చూడండి ఏం చెప్పాడు దేవుడు అన్నాడు. చూడు 4వ వచనం, 3 నుండి చదువుతున్నాను, 2 నుంచి చదువుతున్నాను. చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. చూడండి ఎలాంట, దేవునికి భయపడ్డంట వీడు, మనుషుల్ని లక్ష్యం చేయడట. ఒక న్యాయాధిపతి ఉన్నాడట. హల్లెలూయా. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె తరచుగా అతని యొద్దకు వచ్చి నా ప్రతివాదికిని నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకి ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకి న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. హల్లెలూయా. ఏంటంట, దేవునికి భయపడక మనుషుని లక్ష్యము చేయలేనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడట వీడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ఒక విధవరాలు వెళ్తుంది. రోజు అందరికంటే పొద్దుటి వెళ్తుందండి, అక్కడ కూర్చుంటుంది. అందరు వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు పనులు అవుతున్నాయి, కానీ ఈమెను మాత్రం ఒక్కళ్ళు లోపలికి తీసుకెళ్ళట్లేదు. అమ్మ అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళమ్మా అన్నారు. అయ్యా నేను అంటే రేపు రా అమ్మ అన్న. అలా మళ్ళా రేపు అందరికంటే ముందు వెళ్తుంది, మళ్ళా రేపు రమ్మని వెళ్ళి మళ్ళీ రండి, ఇలాగ అయిపోతుంది ఆమె. అప్పుడు ఈ మనుషులకి దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్యము చేయలేనటువంటి న్యాయాధిపతి అనుకుంటున్నాడు, అవును నేను ఆమె రోజు వస్తుంటే ఆమెను పట్టించుకోవట్లేదు కదా, అయినా ప్రతిరోజు వస్తుంది ఏంటి, అయ్యి బాబు ఈమె వదిలేలా లేదు, కాబట్టి ఈసారి వస్తే కనుక ఆమెకు త్వరగా న్యాయం తీర్చొద్దాం అనుకున్నాడట. దేవుడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఒక విధవరాలిని చూపించి ఎందుకు మనకు చూపెడుతున్నాడు, ఏమి నేర్పించడానికంటే ఈ అన్యాయస్తుడు మనుషులకి లోబడని, దేవునికి భయపడని, మనుషుల్ని లక్ష్యము చేయలేనటువంటి ఒక వ్యక్తికి మాటి మాటికి ఒక ఆమె కనబడుతుంటే ఆమె విషయంలో న్యాయం తీర్చేద్దాం, ఇంకా ఆమె రాకుండానట్లు అనుకున్నాడట. అప్పుడు అన్నాడు దేవుడు, చదవండి కింద. అప్పుడు అన్నాడు దేవుడు ఒక మంచి మాట, 6వ వచనం, మరియు ప్రభు విట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. చూడండి ఎవరంట, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అట. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వెళ్ళినప్పుడు ఏంటి న్యాయము తీర్చగలిగాడు. ఆమె చూడండి ఇసుక్కోకుండా ఈ రేపు రమ్మంటే రేపు 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 అలాగా అతడు మాట్లాడి తీర్చే వరకు వెళ్తూనే ఉన్నది. దేవుడు ఎందుకు చూపెడుతున్నాడంటే ఒక అన్యాయస్తుడే ఒక విధవరాలకి న్యాయము తీరిస్తే నేను దేవుడిని మీకు న్యాయము తీర్చనా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తీర్చడు దేవుడు న్యాయము తీరుస్తాడు. కానీ ఏం చేయాలంట, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలమైన మనమంట దేవారాత్రులు దేవుని దగ్గర మొరపెడితేనంట తప్పక న్యాయం తీరుస్తాడట. ఇప్పుడు మనం అలా మొరపెట్టలేదనుకో, అలా దేవుని సహాయం అరగట్లేదనుకో, దేవునికి మన సమస్య కోసం చెప్పట్లేదనుకో, ఆయన ఈ భయాల్లో నుండి ఎలా తప్పిస్తాడు? నిన్ను తప్పించలేడప్పుడు. అంటే తప్పించొద్దయ్యా అని నువ్వే అంటున్నావు అని అర్థం మాట. అక్కడ ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుందంటే అక్కడ నన్ను తప్పించొద్దు ప్రవ్వా అని నువ్వే అంటున్నమాట. సరే అయితే నువ్వు వద్దన్నావు కాబట్టి నేను అలా ఉంటానని దేవుడు అనుకుంటున్నాడు. అప్పుడు ఎంతలా ప్రార్థన చేసినా అది బూడిదలో పూసిన పన్నీర్ అయిపోద్దంట. అందుకని దేవారాత్రులు దేవుని దగ్గర నువ్వు విచారణ చేసే వ్యక్తిగా, మొరపెట్టే వ్యక్తిగా, మనం సమస్యను తెలియపరిచే వ్యక్తులుగా ఉన్నప్పుడు
అప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అవుతుంది. ఎప్పుడు అంటే ఆయన నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. అది మాట. హల్లెలూయా. అంటే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే వరకు, దేవుడు మనతో మాట్లాడే వరకు, సమస్యను పరిష్కరించే వరకు నువ్వేం చేయాలంటే దీవారాత్రుల్లో మొర్ర పెట్టుతూనే ఉండాలి. అది ఆపకూడదు. ఈ రోజు క్రైస్తవ సమాజం చేస్తున్న ఓ భయంకరమైన తప్పు ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి కనబడడం లేదు. నువ్వే దేవునికి కనబడలేనప్పుడు, నీ సమస్య విషయమే దేవుడి దగ్గర గోజాడలేనప్పుడు, అప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడు జీవితంలో? చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కారణం నువ్వే. కాబట్టి క్రైస్తవ సమాజం ఈ మాటలు ఆలకించి న్యాయము చేయాలనుకున్నటువంటి దేవుడికి నువ్వు కనబడాలి. మొదటగా నీ జీవితంలో ఉన్న భయాలను తొలగించాలనుకున్నటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి మొదటగా. ఇది నువ్వు చేయనంత కాలము కూడా సమస్యలు పిల్లలుగా పెరుగుతూ ఉంటాయి, కానీ తరగవు. కాబట్టి దేవారాత్రులు దేవుని దగ్గర భక్తులు అందుకే మొరపెట్టారు. అనేక విషయాలు ఏడుకున్నారట. కాబట్టి నాడు దేవుని ప్రజలు ఆ పని చేయడం లేదు, దేవుని దగ్గర ఆ పని చేయడం లేదు, కనబడట్లేదు. అందుకే శద్రక మేషక్ అబేద్నెగోలు దేవారాత్రులు దేవుని దగ్గర మొరపెట్టారు. ఎంతలా మొరపెట్టారంటే అగ్నిగుండంలో వేసేస్తామని సరే భయపడకుండా వెళ్ళిపోయారు. సింహాల బోన్లో వేసేస్తామన్న దానియేలు ఆపలేదు. అంతే, వాళ్ళు మొర్రను అంతలాగా ఆపకుండా చేశారు. ఈ రోజు మనం మొర్రను ఆపేస్తున్నాం. అందుకని చిక్కుల్లో, ఉచ్చుల్లో, ప్రమాదాలలో పడిపోతున్నాం, చెడిపోతున్నాం, నష్టపోతున్నాం. కనుక ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దానియేలులాగా శద్రక మేషక్ అబేద్నెగోలలాగా మనము ఆయనకు కనబడాలి. మన సమస్య విషయమై ఆయన దగ్గర విచారణ చెయ్యాలి. దేవరాత్రులది తొలగిపోయే వరకు మొర్ర పెట్టుట ఆపకూడదు. ఈ విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేత మనం పూనుకున్నప్పుడు తప్పక దావీదు జీవితంలో కలిగిన భయములన్నిటి నుండి దేవుడు ఏ విధంగా తప్పించాడో, హల్లెలూయా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి భయములన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు నమ్మదగినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు చెప్పున దేవుడు మన జీవితాలను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, ఇక మీదట నీవు ఆ విధవరాలు న్యాయాధిపతికి కనబడుతున్నట్లుగా నీవు దేవునికి కనబడాలి. నీ సంశేషమే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ దేవారాత్రులు గోజాడాలి న్యాయము తీర్చే వరకు. అలా చేసినటువంటి వారి పట్ల అంట దేవుడు తప్పక న్యాయము తీర్చి తప్పక దేవుడు ఆమెను వారిని దేవుడు విడిపిస్తాడట. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని ఆయన దగ్గర వర్తమానం పొంది అన్ని సమస్యల నుండి విడుదల పొంది జయాన్ని పొందుతాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ.